రైట్, అందరూ దయచేసి కూర్చోండి. రైట్, చేరు వచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి కూడా మరి దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈ యొక్క పునరుద్ధాన దినములో దేవుని మాటలను ధ్యానించుటకు దేవుడిచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి తండ్రిని దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరి దేవుని యొక్క మాటలను ఆలోచించేద్దాం కొన్ని నిమిషాలు. మీ అందరూ కూడా సైలెంట్గా ఆసక్తికరంగా వింటే దేవుని మాటలు అర్థమవుతాయి. ఇంకొక మనవి ఏంటనంటే, మీరు వాక్యం వినేటప్పుడు ఎవరైనా సరే నిద్రపోయారనుకోండి, నేను అక్కడికి స్టాప్ చేస్తాను వాక్యం ఇప్పటి నుంచి. ఎందుకంటే మీరు వినేటప్పుడు చాలా పరిస్థితులు ఎదురవుతాయి. ఎందుకనంటే వాక్యం వినేటప్పుడు కింద ఉన్న వాళ్ళు నిద్రపోయారనుకోండి, పైన ఉన్న వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. అప్పుడు చెప్పే మాటలు కూడా కరెక్ట్గా రావు. కాబట్టి మీరు ఎంత బాగా ఇంట్రెస్ట్ వింటే అంత ఆసక్తికరమైన మాటలు మీకు చెప్పేస్తాను. కాబట్టి చాలా జాగ్రత్తగా కొన్ని మాటలు చెబుతాను, చాలా జాగ్రత్తగా విందాం. రైట్, మళ్ళీ గత వారంలో కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నాం. దేని గురించి అనంటే శ్రమల గురించి కదా. క్రీస్తు నిమిత్తం కలిగే శ్రమలు ఎటువంటివో, ఆ శ్రమలు మనకు ఎదురైనప్పుడు మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలో మరి కొన్ని విషయాలు మనం ధ్యానించుకోవడం జరిగింది. అలాగే ఇంతవరకు కూడా కొన్ని మాటలు కూడా మనం విన్నాం. మనకు శ్రమలు ఎదురవుతాయి, క్రైస్తవులైన మనము కంపల్సరీగా శ్రమలు అనేవి ఎదురవుతాయని మరి చెప్పడం మనం విన్నాం. అలాగే ఇంతవరకు చూసుకున్న మాటల్లో ఒక మాట చూసుకుందాం. ఎందుకంటే ఆ మాట చాలా వండర్ఫుల్గా ఉంది. ఆ మాట మళ్ళీ ఆలోచించేద్దాం. ఏంటంటే ఇంతవరకు చెప్పినట్టుగా తిమోతికి రాసిన 2వ పత్రిక వద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక ఎన్నో వచనం? 3వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ఒకసారి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించు వారందరూ హింస ఎలా పొందుతారు ఇక్కడ రాయబడింది. బాగా ఆలోచించాలి. మనం బైబిల్ నేను చదివేటప్పుడు బైబిల్ చూడండి, రాసుకునండి, చెప్పేటప్పుడు నా వైపు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించు వారందరూ కూడా హింస పొందుతారు. హింస ఎలా పొందుతారు అంటున్నాడు ఇక్కడ. సద్భక్తితో అంటే ఏంటి అర్థం? వాక్యము. సత్యం అంటే ఏంటి? సత్ అంటే వాక్యం. భక్తి అంటే ఏంటి? మనము క్రియల వలన అంటే భక్తి పరంగా, అంటే మన యొక్క వాక్య ప్రకారంగా మన భక్తి జీవితం ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తాయి? శ్రమలు రావట్లేదంటే మన జీవితం ఎలా ఉంది? భక్తికరంగా లేదు. సద్భక్తికరంగా ఉంటే నెక్స్ట్ వచ్చేది శ్రమలు మనకు రాలేదు. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మనం సద్భక్తితో జీవించటం లేదు. అంతేనా ఇక్కడ రాయబడింది? సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవారు, సద్భక్తితో బ్రతుకునుద్దేశించేవారు అంటే అర్థం ఏంటంటే బ్రతకాలని అనుకున్న వారికి, డబ్బులు కావాలనుకున్న వారికి పని ఉంటుంది. అంతేనా? అలాగే సద్భక్తిగా బ్రతకాలనుకున్న వారికి ఏముంటుందంట? శ్రమలు, హింస అనేది ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ మనం మాట్లాడడం జరిగింది. రైట్, అంటే నిన్నటి వారం మనము శ్రమల గురించి మాట్లాడుతూ చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. శ్రమలు మన జీవితంలో కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఆ పిల్లలైన వారికి శ్రమ ఉంటేనే నేర్చుకుంటారు. ఏదైనా సరే ఒక వాక్యం కానీ, పిల్లలు కానీ క్లాసులో కానీ వాళ్ళకి బెత్తం తీసుకుని కొడుతుంటేనే క్రమంలో నడుస్తారు. అలాగే మనకి క్రైస్తవులైన వారికి ఈ శ్రమలు ఉంటేనే ఒక మార్గంలో నడుస్తాం. ఈ శ్రమలు ఎప్పుడైతే పోయాయి అనుకోండి, మనం తప్పిపోతాం. అవునా? సన్మార్గంలో నడిపించడానికి దేవుడు ఏం పెడుతుంటే మనకి శ్రమలు పెడుతూ ఉంటాడు, పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షల్లో మనం ఏం చేయాలి? పాస్ కావాలి, నెగ్గాలి. ఎప్పుడైతే నెగ్గలేదు అనుకోండి, ఏం చేస్తాడు మనకి? ఇక పరీక్షలు పాస్ అయితే ఏముంటుంది? ప్రతిఫలం ఉంటుంది. పరీక్షలో పాస్ కాని వారికి ఏముంటుంది? ప్రతిఫలం ఉంటుందా? ఉండదు.
స్కూల్లో మీకు 10th క్లాస్లో కానీ 9th క్లాస్లో మేము చదువుతున్నప్పుడు మేము ఫెయిల్ అయిపోయాం అనుకోండి, మాకేం చేసేవారంటే ఎగ్జామ్ పేపర్ ఉంటుంది కదా, ఆ ఎగ్జామ్ పేపర్ని 10 సార్లు రాసుకుంటాను, లేకపోతే 100 టైమ్స్ రాసుకుంటానని చెప్పేవాళ్ళు. పాస్ అయిన వాళ్ళకి లేదు మరలా. అది ఫెయిల్ అయిన వారికి ఏం చేశారంటే ఆ ఎగ్జామ్ పేపర్ని ఓ 10 సార్లు కానీ ఓ 20 సార్లు కానీ రాసేవారు. అలాగే మన జీవితంలో కూడా శ్రమలు వస్తున్నాయంటే మనం ఏం ఆలోచించాలి అంటే మనం భక్తిగా ఉంటున్నాము. భక్తిగా ఉన్నప్పుడు మాత్రమే భక్తిగా ఉన్నప్పుడు మాత్రమే మనకు శ్రమలు వస్తాయి. రైట్. మళ్ళీ ఈరోజు మరికొన్ని విషయాలు మనం బాగా ఆలోచించాలి. చెబుతున్నప్పుడు చాలా జాగ్రత్త ఆలోచన చేస్తూ వాక్యాన్ని ఆలోచించేయడానికి ప్రయత్నం చేద్దాం. తండ్రి అనే దేవుడు మనల్ని భూమి మీద ఎందుకు పంపించాడు అని అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి పంపించడం జరిగింది. మరి మనము భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అని పంపించినప్పుడు మనం చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి అంటే మనం ఎలా బ్రతకాలో కూడా చెప్పాడు దేవుడు. అనా బాగా ఆలోచించాలి. దేవుని చిత్తాన్ని జరిగించడానికి తండ్రి అనే దేవుడు మనల్ని భూమి మీదకి పంపించాడు దేవుడు. అలాగే మనము ఆయన ఉన్న లోకానికి వెళ్ళాలంటే మరలా మనం ఎలా బ్రతకాలి? ఆయన చిత్తంగా బ్రతకాలి. ఆయన కోరుకున్న విషయాలను బట్టి మనం అలా బ్రతకాలి. అలాగే ఇప్పుడు మనం ఎలా బ్రతకాలో దేవుడే మనకు ఉదాహరణగా మనకు కనపడుతున్నాడు. ఒకసారి బైబిల్ తెరిచి ఒక విషయాన్ని ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనాన్ని ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడు? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మీ పరలోకపు తండ్రి, మీ పరలోకపు తండ్రి ఎవరు? పరిపూర్ణుడు. మీ అంటే ఎవరు? అక్కడ మనమే కదా. అక్కడ చెబుతున్న మాటలు అంటే సంఘానికంటే క్రైస్తవులైన వారందరికీ అర్థం. రైట్. మీ అంటే మనము. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక. ఎవరంట? మన పరలోకమందున్న తండ్రిట పరిపూర్ణుడు అంటున్నాడు. ఇంతకీ పరిపూర్ణ అంటే అర్థం ఏంటి? పరిపూర్ణము అంటే పూర్తి అని అర్థం. అంటే దేవుడు పరిపూర్ణ అంటే అర్థం ఏంటనంటే అతనిలో ఏ పాపము కూడా లేదు, అతనిలో చాలా పవిత్రుడు అని అర్థం. అంటే పూర్తిగా ఉన్నవాడు అంటే పాపములో ఎలాంటి లేదు, పరిశుద్ధుడుగా పూర్తిగా ఉన్నవాడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. రైట్. ఇప్పుడు మీ పరలోకపున్న తండ్రి పరిపూర్ణుడు కనుక మీరునంటే ఎవరు అక్కడ? మనము. ఇప్పుడు మనం ఆలోచించాలి, మనం ఎలాగ ఉండాలంటున్నాడు? పరిపూర్ణులుగా ఉండాలంటున్నాడు. మనం ఎప్పుడు పరిపూర్ణులుగా అవ్వాలి? పరిపూర్ణులు కావాలంటే ముందుగా మనం ఏమవ్వాలి అని అంటే పరిశుద్ధులుగా కావాలి. ఎలా పరిశుద్ధులు అవుతున్నాం? మనము దేవుడు పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. రైట్. ఇప్పుడు ఓకే. ఇప్పుడు మనం పరిపూర్ణులు కావాలంటే అంతకుముందు మనం ఎలా ఉండాలి అని అంటే పరిశుద్ధులుగా ఉండాలి కదా. రైట్. ఇప్పుడు మనం ఎలాగ పరిశుద్ధులు అవుతున్నాం? ఇప్పుడు బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి, దాన్ని ఆలోచించేద్దాం. ఎందుకనంటే దేవుడు ఎందుకు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాడంటే ఆయనలో ఏ పాపము లేదు. పాపం అంటే ఆయనకి ఇష్టమా? అసహ్యము. అదే అందుకని కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది, ఆ మాటను చూసుకుందాం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయము. కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం నుంచి ఆలోచించేద్దాం. ఈ యొక్క కీర్తనను ఎవరు రాస్తున్నారు? దావీదు గారు రాస్తున్నారు. చూద్దాం. 5వ అధ్యాయం 1 నుంచి చదువుతాం. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా మాటలు
చెవులు పెట్టుము, నా ధ్యానము మీద నా ధ్యానము మీద లక్ష్యముంచుము. లక్ష్యముంచుము. నా రాజా, నా రాజా, నా దేవా, నా దేవా, నా ఆర్తధ్వని నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, యెహోవా, ఉదయమున ఉదయమున నా కంఠస్వరము నా కంఠస్వరము నీకు వినబడును, నీకు వినబడును. ఉదయమున ఉదయమున నా ప్రార్థన నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఇప్పుడు చెబుతున్న ఆలోచనలు ఏమంటున్నాడంటే, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. ఏమంటున్నాడు ఇక్కడ దావీదు గారు? దేవుడంట దుష్టత్వమును చూసి ఆనందించువాడు. అంటే దేవునికి దుష్టత్వము, పాపము అంటే ఇష్టమైనది కాదు అంటాడు. ఇంకేమంటాడు కింద? చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. అంటే చెడు ఆలోచనలు కానీ, చెడు తలంపులు కానీ, చెడు క్రియలు కానీ దేవుని యొద్ద అంట చోటు లేదు. అంటే అర్థం ఏంటి? ఆయనలో ఎలాంటి పాపం మనకు కనపడదు. ఆయనలో పాపం చేసేటటువంటి ఆయన వాడు కాదు అని చదువుతున్నాడు. కింద ఇంకేమంటున్నాడు? డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయవారందరూ కూడా నీకు అసహ్యులు. ఎవరికి అసహ్యులు అంట? దేవునికి అసహ్యులు. ఎవరు? పాపము చేసేవారట దేవునికి అసహ్యులు. అంటే దేవుడు పరిపూర్ణుడుగా ఉన్నాడు కాబట్టి పాపం అంటే దేవునికి ఇష్టమైనది కాదు. అంటే పరిశుద్ధుడుగా ఉన్నవానికి ఈ పాపం అంటే ఇష్టం కాదు అని మనకు కనబడుతుంది. అంటే ఇప్పుడు కూడా దేవునిలో ఎలాంటి పరిపూర్ణత ఉందో, పాపం లేని తత్వం ఉందో, అలాంటి తత్వమే మనలో ఉండాలని ఏం కోరుకుంటున్నాడు దేవుడు? పరిపూర్ణత. అంతే కదా? మీరును కూడా పరిపూర్ణులుగా ఉండాలి. అంటే నేను ఏ విధంగా అయితే నాలో పాపం లేనివిగా నేను ఉన్నానో, అలాగే మీరు కూడా పాపం లేని వాడిగా, పాపం లేని వారిగా మీరు ఉండాలి. అది కదా దేవుడు చెప్తున్నాడు ఇందాక. కాబట్టి మరొక కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. ఇదే చెబుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక వద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక వద్దాం. ఫస్ట్ కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము. ఇప్పుడు పరిపూర్ణులుగా కావాలంటే ఏం చేయాలో ఇక్కడ మనకు చెబుతున్నాడు. బాగా ఆలోచించేద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని ఆలోచించేద్దాం. దేవుని చిత్తం వలన. ఎవరు రాస్తున్నారు ఈ పత్రికను? పౌలు గారు రాస్తున్నారు. ఎవరికి? కొరింథీ సంఘానికి రాస్తాడు. ఏమని చెబుతున్నాడు అంటే, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరింథీలోనున్న దేవుని సంఘమునకును అకయ అందంతటనున్న పరిశుద్ధులకందరికీ. ఎవరు ఇక్కడ పరిశుద్ధులు అంటే? అకయ అందంతుంటున్న వారు అంటే ఆ ఊర్లో ఉన్న వారందరూ అని అర్థం. అంటే ఎవరు అక్కడ? సంఘము. అంటే అకయలో ఉన్న సంఘానికి లేఖ రాస్తున్నాడు అన్నమాట. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. అదే చెబుతూ ఏమంటున్నాడు? అకయ అందంతటనున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఎవరికి రాస్తున్నాడు అంటే పరిశుద్ధులకి రాస్తున్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. అంటే సంఘములో ఉన్నవారు. అంతే కదా? పరిశుద్ధులు ఎక్కడ ఉంటారంటే సంఘములో ఉంటారు. ఇప్పుడు పరిశుద్ధులు ఎలా అవ్వాలి? ఇప్పుడు పరిపూర్ణులు కావాలంటే ఫస్ట్ పరిశుద్ధులు కావాలి. పరిశుద్ధులు కావాలంటే ఏం చేయాలి? మనం బాగా ఆలోచించాలి. మనం పరిపూర్ణులు కావాలని దేవుని యొక్క సంకల్పం, ఆలోచన. మనము పరిపూర్ణులు కావాలంటే మొట్టమొదటిగా పరిశుద్ధులుగా కావాలి. పరిశుద్ధులుగా కావాలంటే ముందుగా మనం ఏం చేయాలి అని అంటే, రైట్, ఒకటి మనము బాప్తిసం. అంతే కదా? మన పరిశుద్ధులు కావాలంటే, మనలో ఉన్న పాపం పోవాలంటే ఎవరి ద్వారా?
క్రీస్తు రక్తము ద్వారా, అంటే బాప్తిస్మం అనే కార్యక్రమము ద్వారా మనం ఏమవుతున్నాం? పరిశుద్ధులవుతాం. అంటే మనలో ఉన్న మలినాన్ని, పాపాన్ని క్రీస్తు వారు ఏం చేస్తున్నారు? తీసేస్తున్నాడు, కడగ వేస్తున్నాడు. అంటే మనం ఎలా అవుతున్నాం? అప్పుడు పరిశుద్ధులు అవుతున్నాం. అవునా? మన పరిశుద్ధులు కావట్లేదా? అవుతున్నాం కంపల్సరిగా. ఇప్పుడు మనం పరిశుద్ధులుగా అయిన మనము ఎలా కావాలి? ఇప్పుడు పరిపూర్ణులు కావాలి. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికకు వస్తే ఇదే మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని ఆలోచించేది. దేవుని చిత్తం వలన, దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలోనున్న, ఇక్కడ రాస్తూ రెండో వచనంలో కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, ఇక్కడ ఇంకా క్లారిఫికేషన్ అవుతుంది. అక్కడ రెండవ పత్రికలో పరిశుద్ధులు అనగానే ఎవరు అన్నప్పుడు మన ఊళ్ళో చూసుకున్నాం, అంతవరకు క్లారిఫికేషన్ లేదు. ఇక్కడికి ఇంకా మన క్లారిఫికేషన్ ఇస్తున్న పరిశుద్ధులు అనగా ఎవరు అని అంటే ఇప్పుడు చెబుతూ కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, ఎలాగంట? పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి పిలువబడారు. ఎవరు పిలువబడారంట? సంఘములో ఉన్నవారు. ఎక్కడికి పిలువబడ్డారు? సంఘములోనికి. ఎక్కడి నుంచి? లోకములో నుంచి. లోకములో ఉన్న కొరింథీ సంఘములో ఉన్నవారు ఒకప్పుడు లోకములో ఉన్నవారు, పాపములో ఉన్నవారు, దేవునికి విరుద్ధంగా బ్రతికేవారు. వారందరూ కూడా ఎలా వచ్చారట? క్రీస్తు ద్వారా సంఘములోనికి వచ్చారట. ఎలా అయ్యారప్పుడు? ముందు అపవిత్రులుగా ఉన్నవారు ఇక్కడికి వచ్చిన తర్వాత పవిత్రులుగా అవుతున్నారు కదా, పరిశుద్ధులుగా అవుతున్నారు. అంటే మనకు ఒక క్లారిఫికేషన్ అర్థం ఏంటంటే, ఫస్ట్ మనము పవిత్రులుగా కావాలి, పరిశుద్ధులుగా కావాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా బాప్తిస్మం కార్యక్రమం ద్వారా మనం మొట్టమొదటి అడుగు వేస్తున్నాం కదా, రైట్. ఇప్పుడు పరిశుద్ధులుగా అవుతున్న మనము అలాగే ఉండాలా? ఆలోచించాలి. ఇప్పుడు మనం ఎందుకు దేవుడు పరిపూర్ణులు కావాలని కోరుకుంటున్నాడు మనం బాగా ఆలోచించాలి. సీను, మధుశేఖర్, మీరందరూ బాగా ఆలోచించాలి, ఆ వైపు చూడాలి. ఇక్కడ తండ్రి అనే దేవుడు నేను పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా కావాలనుకుంటున్నాడు దేవుడు. ఇప్పుడు పరిపూర్ణులు కావాలంటే మొట్టమొదటిగా మనం ఏం కావాలి? పరిశుద్ధులు కావాలి. ఇప్పుడు పరిశుద్ధులు అయిన తర్వాత మనం ఎలా ఉండాలి? పరిపూర్ణులు కావడానికి ప్రయాసపడాలి కదా. ఇదే పత్రికలో, ఇదే రెండవ కొరింథీయుల పత్రిక వద్దాం. ఇప్పుడు ఇదే పౌలు గారు ఏమంటున్నారంటే, ఫస్ట్ వీళ్ళు ఎలా ఉన్నారు? కొరింథీ సంఘం అంటే పాపములుగా ఉన్నవారు పరిశుద్ధులుగా అయ్యారు, రైట్. ఇప్పుడు పరిశుద్ధులుగా అయిన వారిని పౌలు గారు ఏమని అంటున్నాడో ఆలోచించాలి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయం చివరి అధ్యాయం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక చివరి అధ్యాయము 13వ అధ్యాయం 8వ వచనం నుంచి ఆలోచించేద్దాం. ఇప్పుడు బాగా ఆలోచించాలి. పరిశుద్ధులుగా ఉన్నవారు పౌలు గారు మీరు ఏ విధంగా కావాలంటున్నాడు ఇక్కడ చెబుతూ 8వ వచనం ఏమంటున్నాడంటే, మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తము చేయుచున్నాము. 9వ వచనంలో మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉన్న ఎడల సంతోషించెదము. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? బాగా ఆలోచించాలి. ఇక్కడ ఎవరు గురించి మాట్లాడుతున్నాడు? ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు గారే. ఇక్కడ చెబుతున్న మాటలన్నీ కూడా, కొరింథీ పత్రికలన్నీ కూడా పౌలు గారే 99% మాట్లాడతారు. ఎవరికి? కొరింథీ సంఘానికే. అంటే ఇప్పుడు ఎవరు చెబుతున్నారంటే పౌలు గారు కొరింథీ సంఘానికి చెబుతున్నాడు. ఏమని చూద్దాం 9వ వచనంలో, మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల, మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. అంటే పౌలు గారు
ఎప్పుడు సంతోషిస్తాడు అని అంటే, మేము ఒకవేళ పడిపోయినా మీరు పడుకోకోకుండా బలవంతులుగా స్థిరముగా ఉన్నప్పుడు రైట్ మేము సంతోషిస్తామంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే, దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలననియే. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, ఏమంటున్నారంటే బాగా ఆలోచించండి, మీరు సంపూర్ణులుగా కావాలననియే ప్రార్థించుచున్నాము. అంటే పౌలు గారు ఏమని ప్రార్థిస్తున్నారు? సంఘాన్ని నిమిత్తం సంపూర్ణంగా పరిపూర్ణముగా కావాలి అని పౌలు గారు సంఘం నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు. అంటే మనకు ఒక లైన్ అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ మనము పవిత్రులుగా పరిశుద్ధులుగా కావాలి. ఇలాగే ఉంటే కుదరదు. మరలా ఒక స్టెప్ వేయాలి ముందుకి, చివరి వరకు ఎలాగుండాలి? పరిపూర్ణులుగా కావాలి. ఎందుకు? దేవుని లక్షణాలలో అదొక లక్షణం, అవునా? దేవుని గుణగణాలలో అదొక లక్షణం. దేవుని క్యారెక్టర్లు మనం బాగా ఆలోచన చేస్తే, దేవుడు ఏది అయినా సరే ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆపేటటువంటి వాడు దేవుడు కాదు, అవునా? దేవుడు ఏది ప్రారంభించినా అది ముగించే తీరుతాడు. మనం బాగా ఆలోచన చేస్తే, ప్రారంభ శతాబ్దంలో అంటే ప్రారంభంలో అవ్వాదం దగ్గరికి వెళ్తే అంతకుముందు సృష్టిని ప్రారంభించాడు కదా దేవుడు, కదా? దేవుడు ప్రారంభించిన దేవుడు మళ్ళీ మధ్యలో ఏమైనా వదిలేశాడా? వదిలేశాడు ఎక్కడైనా? 3 దినాలు చేసి 4 దినాలు ఎక్కడైనా వదిలేశాడా? లేదు. కానీ దేవుడు ఎలాగైతే ప్రారంభించాడో అది పూర్ణముగా చేశాడు. అంటే ఆయన ఎవరు అని అర్థమవుతుంది మనకి? పూర్ణుడు, సంపూర్ణుడు. బైబిల్లో ఒక మాట ఉంది, ప్రారంభం దగ్గరకు వద్దాం, ఆదికాండానికి వద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి ఆలోచన చేద్దాం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడి. ఏం చేశాడట దేవుడు? అంటే అర్థం ఏంటి? సంపూర్తి అంటే అర్థం ఏంటి? పూర్తి చేశాడు. ప్రారంభించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు ఆయన. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? 2వ వచనం ఏమంటున్నాడు తెలుసా? దేవుడు తాను చేసిన తన పని 7వ దినములుగా అది ఎన్ని రోజులు చేశాడు పనిని? 7వ దినము వరకు. అంటే 7వ దినము లోపల అంటే 6 దినాలు. ఈ 6 దినాల సృష్టిని చేశాడు, మనల్ని కూడా చేశాడు. ఇంకేమన్నాడు కింద పక్కన? సంపూర్తి చేసి ఏం చేశాడు? 7వ దినములోగా సంపూర్తి చేశాడంట. అంటే దేవుని యొక్క క్యారెక్టర్ బాగా ఆలోచించాలి. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క క్యారెక్టర్ ఎలా ఉందనంటే అక్కడ పరిపూర్ణంగా ఉంది, సంపూర్ణముగా ఉంది. అంటే దేవునిలో ఎలాంటి గుణగణాలు ఉన్నాయో మనలో కూడా అలాంటి లక్షణాలే ఉండాలి. ఆ లక్షణం ఏంటనంటే దేవుడు పరిపూర్ణుడు కనుక మనము కూడా పరిపూర్ణులుగా ఉండాలి. అంటే దేవుడు ఏదైనా ప్రారంభించిన తర్వాత అది మధ్యలో వదిలేసేవాడు దేవుడు కాదు, ముగించాలి. అలాగే ఇప్పుడు కూడా మనం పరిశుద్ధులుగా ప్రారంభిస్తున్నాం కదా. మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేస్తున్నాం? బాప్తిస్మ అనే కార్యక్రమం ద్వారా పరిశుద్ధులుగా అవుతున్నాం, ప్రారంభిస్తున్న మనము సంపూర్ణులుగా కావాలి, అవునా? ఎలాగా? ఎన్ని రోజులకు సంపూర్ణం అంటే ఎన్ని రోజుల వరకు? అంటే మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటున్నామో పరిశుద్ధంగా పిలువబడుతున్నాం. ఆ పరిశుద్ధతను ఎప్పటి వరకు కాపాడుకోవాలి? అంతము వరకు. అంతే కదా, కొరింథీ పత్రికలో మాట ఉంది, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. ధన్యుడు కాదు, రక్షింపబడును. అంటే మనం రక్షింపబడాలంటే అంతము వరకు పరిపూర్ణముగా ఉండాలి. మనకిచ్చిన ఇక దేహాన్ని, మనకిచ్చిన ఇక ఆత్మను, మనం తీసుకున్న బాప్తిసం పరిశుద్ధంగా ఉంటున్న మనము చివరి వరకు పరిపూర్ణంగా చేయాలి. అది కదా యేసుక్రీస్తు వారు అంటారు ఒక మాట, నీవు నాకు ఇచ్చిన పనిని ఏమన్నాడు? సంపూర్ణముగా నేను నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని. అంటే దేవుడు తనకిచ్చిన కాలాన్ని బాగా ఆలోచించాలి. దేవుడు తనకిచ్చిన కాలాన్ని ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు?
మధుశేఖర్ ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు యేసుక్రీస్తు వారికి? ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు? మధుశేఖర్ అంటే ఎవరు ఇక్కడ? రైట్. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? సీను ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. కానీ ఆ 33.5 సంవత్సరాల్లోనే, తక్కువ కాలంలోనే ఆయన ఏం చేశాడు? దేవుడు చెప్పిన ఆ పనిని పూర్తి చేశాడు, సంపూర్తి చేశాడు. అలాగే దేవుడు మనకు కూడా ఒక కాలాన్ని ఇవ్వలేదా? బాగా ఆలోచించాలి. దేవుడు మనకు కూడా ఒక కాలాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే 33.5 సంవత్సరాలు ఇచ్చాడో మనకు కూడా ఒక కాలాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ కాలాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? కానీ మనం ఎలా సంపూర్తి చేస్తున్నాం తెలుసు? సంపూర్తి చేస్తున్నాం ఏ విధంగా? మన పనులు, మన సంతోషాలు, మన పెళ్ళిళ్ళు, మన బంధువులు, ఇవేక దీంట్లో పడిపోయి దేవుని పనికి ఇచ్చిన ఈ కాలాన్ని ఉపయోగించుకోకుండా దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు? నా పని గురించి ఇస్తున్నాను, నా పని మీరు సంపూర్తి చేయాలి. కానీ మన పనులు మనం చేస్తున్నాం తెలుసా? మన పనులు మనం సంపూర్తి చేసుకుంటూ కాలాన్ని గడిపేస్తూ ఉన్నాం కదా. యేసుక్రీస్తు వారు అసలుకి యేసుక్రీస్తు వారు కావాలి భూమి మీదకి వచ్చాడు కదా. ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే 33 సంవత్సరాలు. తక్కువ కాలంలోనే ఎంత పని చేశాడు కదా ఆయన కదా. మనకి ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు జనరల్గా ఆలోచన చేస్తే 40 దాటే మనం ఇప్పుడు 10 నుంచి 40 దాటిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మనం ఎంత పని చేసిన వాళ్ళు చెప్పండి. ఒక్కసారి మన జీవితాన్ని వెనకడుగులు వేసి చూస్తే, అవును నేను ఇంతకాలం బ్రతికాను కదా, నేను ఎలా బ్రతికాను? ఒక్కసారి మీ జీవితాన్ని వెనకలు చూడండి. వెనకలంటే ఒక చరిత్రను, మీ జీవిత చరిత్రను ఒక్కసారి ఆలోచించాలి. నా గత జీవితం ఎలాగుంది? నేను బ్రతికిన జీవితంలో దేవుని కొరకు గడిపిన క్షణాలు ఎన్నున్నాయి ఆలోచన చేస్తే, ఆదివారం 3 గంటలు, మరలా వారంలో 1 గంట అంటే వారానికి ఎన్ని గంటలు చెప్పండి? 5 గంటలు. కానీ యేసుక్రీస్తు వారు ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన పనేక. కానీ మనము వారములో రోజుకి 24 గంటలైతే వారానికి లెక్కేసిన చూడండి ఎన్ని గంటలు అవుతున్నాయి చెప్పండి? నెలకి ఒక రోజుకి వచ్చేసి 24 గంటలు, 2 రోజులకి 48 గంటలు, ఇంకా 2 రోజులు వేసుకోండి దాంట్లోకి 48 ఎంత? 96. ఇప్పుడు 4 రోజులు అయింది. 4 రోజులకే 96 గంటలు. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు కదా. 7లో 4 తీసేస్తే ఎంత? 3 3 రోజులకు టైం వేసేయండి. దాంట్లో ఎంత అవుతుంది చెప్పండి? దాదాపుగా 170 అనుకోండి. జనరల్గా 170 రైట్. 170 గంటలు వేసుకుందాం. వారానికి 170 గంటలు అయితే మనం ఎన్ని గంటలు ఇస్తున్నాం చెప్పండి? 175 గంటలు వేసిన 5 గంటలు మనం ఉపయోగించి 170 గంటలు మనము మరి ఎప్పుడు సంపూర్తి చేయాలి దేవుని పనిని? పరిపూర్ణంగా ఎప్పుడు మనం చేయాలి దేవుని పనిని? యేసుక్రీస్తు వారు వచ్చారు, పరిపూర్ణంగా చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు కదా. ఆయన వచ్చి వెళ్ళిపోయాడు అంటే ఆయనకు ఒక మార్గాన్ని సిద్ధపరిచి మనకు వెళ్ళిపోయాడు. నేను ఏ విధంగా అయితే ఉన్నానో మీరు కూడా అలాగే బ్రతకాలి. అందుకని దేవునికి ఆలోచన కూడా ఎలాంటిదంటే, నేను ఏ విధంగా అయితే పరిపూర్ణంగా ఉన్నాను అలాగే మీరు కూడా పరిపూర్ణంగా కావాలి. అంటే ప్రారంభించిన పనిని ముగించేటటువంటి వారుగా మీరు ఉండాలి. అది కదా దేవుడు కోరుకుంటున్నాడు. ఒక బైబిల్లో ఒక చక్కని మాట రాయించాడు. అదొక మాటను చూసుకుందాం ముందుకి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 10. ఇప్పుడు మనం పరిశుద్ధులుగా ఉన్నాం. మనము పరిపూర్ణంగా కావాలంటే మనం ఏం చేయాలో ఇక్కడ చెబుతున్నాడు ఈ యొక్క పత్రికలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని ఆలోచించేద్దాం. ప్రేమ కలిగి
ఇక్కడ బాగా ఆలోచించాలి. మనం పరిశుద్ధులుగా ఉన్నాం, మనము పరిపూర్ణులు కావాలంటే ఈ క్రియలు చేయాలి. ఏం చెప్పమంటున్నాడు? ప్రేమ కలిగి. ఒకటి ఏమంటున్నాడు? ప్రేమ కలిగి. ఎందుకనంటే దేవునిలో అలాంటి ప్రేమ ఉంది కదా. ఎందుకంటే ఆయన పరిపూర్ణ అయ్యాడంటే ఆయనలో కూడా ప్రేమ ఉంది. క్రీస్తు వారు కూడా పరిపూర్ణంగా చేశాడంటే ఆయనలో కూడా ప్రేమ ఉన్నది. అందుకని మనలో కూడా ఏముండాలంటున్నాడు? ప్రేమ కలిగి సత్యం చెప్పుచు. సత్యము చెప్పుచు. నెక్స్ట్ పని ఏంటి? ఫస్ట్ ప్రేమ కలిగి ఉండాలి. మన సహోదరుని ప్రేమించాలి. సహోదరుని ప్రేమించిన వాడు సహోదరుని ప్రేమించకపోతే కనపడే సహోదరుని ప్రేమించలేని నువ్వు కనపడని ఫస్ట్ ఏం చేయాలి? మనం దేవుని ప్రేమించుచున్నామని చెప్పుకునేవాడు కనపడే సహోదరుని ప్రేమించాలి. మొదటి పని. రెండో పని ఏంటి ఇక్కడ అంటున్నాడు? సత్యం చెప్పు. సత్యాన్ని చెప్పాలి. ఉదయం లేచిన వెంటనే మనం ఏం చెప్తాం చెప్పండి? మన మనసు మీద మనం చేయి వేసుకొని చెప్తాము. ఆలోచించేద్దాం. ఉదయం లేచి పడుకునేంత వరకు ఎంతమందికి ఒక్కరికైనా మనం వాక్యం చెబుతున్నావు చెప్పండి? ఏదో విధంగా ఒక్క 2 మాటలనే చేరుస్తున్నామా చెప్పండి? పని లేకపోయినా కల్పించుకొని సోది మాటలు వింటామే తప్ప. అంతేనా? ఉన్నదే కదా విషయం ఇదంతా కూడా. కల్పించుకొని మరలా అందరూ నలుగురు 4 మూలలు వెళ్ళిపోయారు అనుకోండి, ఫోన్ చేసి పిల్లంపించుకోవడం ఎందుకు? ఏమైనా భక్తిగా వాక్యం వింటారేమో అనుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే సెల్ ఫోన్ కానీ అందరూ గూపు కొడుకొని అరే నిన్న అలా జరిగింది కదా, అది ఇది ఇంక లేని మాటలన్నీ కూడా వ్యర్థమైన మాటలు. అంతే కదండి. కానీ బైబిల్ ఏం చెప్పబడుతుంది? మన పరిపూర్ణులు కావాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ప్రేమ కలిగి. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14:1 ఏమంటుంది? ప్రేమ కలిగినట్టుగా మీరు ప్రయాసపడినట్టుంది బైబుల్. కానీ మనం ప్రయాసపడట్లేదు. ఇంకో రెండవది, వాక్యాన్ని చెప్పడమే మానేసాం మనం. ఎందుకో తెలుసా? మనం చదవట్లేదు, మనం ధ్యానించట్లేదు కనుక. నేర్చుకున్నవాడు ఇతరులకు చెప్పాలంటే ప్రయాసపడతాడు ఎప్పుడైనా సరే. తెలుసుకున్న వ్యక్తి అంతెందుకండి, పక్క వాళ్ళు గొడవ అయిందనుకో మళ్ళీ ఏమంటుంది అంటే ఇతరులకు చెప్పాలని ఉంటుంది మనకి ఇతరులకు కదా. నెట్ కన్నా ఫాస్ట్కి వెళ్ళేది ఏంటో తెలుసా? మన మాటే కదా. అసలుకి ఆ వండర్ఫుల్ మాట ఎలా ఉంటుందంటే, నువ్వు ఇక్కడ ఏదైనా సరే ఒకరు తిట్టినావు అనుకో, నిన్ను తిట్టిన వ్యక్తి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మాట అంటాడు, ఏంటి నిన్ను తిట్టినాడంటే ఈరోజు ఎవరు ఆ వ్యక్తి? ఇక్కడ ఏదైనా చిన్న మాట అంటే అక్కడ ఏంటారు 2 వేసి చెప్తారు. అక్కడ నిన్ను 2 వేసి ఒకటి ఏదైనా తిట్టాడనుకో దానికి ఇంకో మాట కలిగి చెప్పేస్తారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో మాట కలిగి చెప్పేస్తారు కదా. ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోయే లోపల ఎలా మాట తెలిస్తే మనకి తెలియదే. ఎంత నెట్వర్క్ ఉందో తెలుసా? ఇది ఎవరి నెట్వర్క్ తెలుసా నీకు? అపవాది నెట్వర్క్ ఇదంతా కూడా. సెల్ అవసరం లేదు దానికి. చిటికలు వెళ్ళిపోతే అక్కడికి ఎలా ఫాస్ట్ వెళ్ళిపోతే తెలియదండి అసలుకి. అంత వేగంతో వెళ్తుంది అపవాది యొక్క మాటలు, దేవుని మాటలు కదా. మనమే ముందడుగు వేయాలి కదా. క్రైస్తవులైన వారిలోనే సంఘమే ముందడుగు వేయలేనప్పుడు అవిశ్వాసుల దగ్గరికి ఎలా వెళ్తుంది చెప్పండి వాక్యం కదా. మన పరిస్థితులు బట్టి సభలు పెట్టకపోవచ్చు, మీటింగ్ పెట్టకపోవచ్చు. మన పని ఏంటి? ఒక్కరికైనా చెప్పాలి ఏదో విధంగా. ఇతరుల కార్యక్రమాలు కల్పించుకొని చెప్తాం కదా. ప్రతి మాటను వ్యర్థమైన మాటలు, కొన్ని అవసరమైన మాటలు ఉంటాయి. కానీ ఇది అత్యవసరమైనవి కదా దేవుని మాటలు. మరి అత్యవసరమైన మాటలు ఎలా కల్పించుకొని చెప్పాలి చెప్పండి? ఇక అతను పనున్న ఆపికొని రండి అని చెప్పాలి మనం. ఏంటో పని చూసుకున్న తర్వాత రా అని అంటాం మనం. కానీ పరిపూర్ణ ఎలా అవుతుంది చెప్పండి? మనం పరిపూర్ణలు కావాలి అని అంటే ఈ క్రియలు మనము ఇంకేమంటారు? ఫస్ట్ ప్రేమ కలిగి ఉండాలి, సత్యము చెప్పాలి, ఇంకా క్రీస్తునకు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. మనం అన్ని విషయములలో అంటే ఏం చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నారు ఈ మాటను కూడా? పౌలు గారే చెబుతున్నారు. ఏమని? ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు కదా పత్రికను. ఎఫెసీ సంఘమా, మీరు ఏం చేయాలి? పరిపూర్ణలు కావాలంటే ముందు మీరు ప్రేమ కలిగి ఉండాలి, వాక్యాన్ని చెప్పాలి, క్రీస్తు వలె నడుచుకోవాలి. ఇవే కాదు, మిగతా వాక్య సంబంధమైన అన్ని విషయంలో, ఇంకా ప్రార్థన విషయంలోను. అవునా? మీరు ఇంకా ఎలా ఉండాలి? ప్రార్థన విషయంలోను, పాటలు పాడే విషయంలోను మీరు బాగా ఆలోచన చేస్తే మీరు ఇంకా పాటలు బాగా నేర్చుకోవాలని నేను అంటాను. ఎందుకనంటే పాటలు పాడుతున్నప్పుడు ఒకరు సగం పాడుతుంటే సగం నిలబడిపోతున్నారు అలాగే కదా.
అందుకని ఆనాడు సంఘాలకు కూడా ఎదగాలి అంటున్నాడు కదా. ఎఫెసు సంఘంలో లాస్ట్ ఏమంటున్నాడు? ఎదగండి, ఎదగాలి. మీరు ఎదిగితేనే పరిపూర్ణులు కాగలరు. ఎదగలేదనుకోండి, మీరు పరిపూర్ణులు కాదు, పరిశుద్ధులు అలాగే ఉంటారు, అలాగే మరచేస్తారు. అందుకని కొరింథీ సంఘానికి చెబుతూ, మీరు ఇంకా పాలు తాగే బిడ్డల వంటి వారుగానే ఉన్నారు, మీరు ఎదగట్లేరు కదా. చిన్నపిల్లోడు పాలు తాగితే బుడ్డి పట్టుకొని బాగుంటుందండి కదా. 20 ఏళ్ళు వచ్చిన తర్వాత అదే బుడ్డి పట్టుకొని తాతి ఎలా ఉంటుంది చెప్పండి? మీరేమంటారు? అప్పుడే నవ్వు వస్తుంది. నువ్వు ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నావు. నువ్వు ఇంత పెద్ద జంతువుతో పోలుస్తున్న తర్వాత, ఇంత పెద్ద అని జంతువుతో పోలుస్తే ఏ జంతువు అయినా పర్లేదు కదా. మరి ఇంకా పాలు బుడ్డేనా, ఇంకా పాలేనా అని అంటాం. మరి వాక్యం దగ్గరికి వద్దాం. ఇప్పుడు ఇంకా ప్రారంభమైన మాటలేనా? ఇంకా ప్రారంభ శతాబ్దంలో ఆ కొరింథీ సంఘం ఎలాగ ఉంటుందో అలాగే ఉంటున్నాం మనం కూడా. ఎలా అభివృద్ధి కావాలి, ఎలా ఎదగాలి, ఇలా ఎదిగితేనే మనం పరిపూర్ణులుగా అవ్వగలం. ఎదక్కోకుండా కొరింథీ సంఘంలాగా అలాగే ఉన్నాం అనుకోండి, మన పరిపూర్ణము. అందుకని ఆ సంఘానికి రాస్తున్నాడు కదా. కొరింథీ సంఘం 2వ పత్రికలో కదా చూస్తున్నాం మనం. కాబట్టి పరిశుద్ధులుగా ఉన్న మనము అలాగే ఉండకూడదు, పరిపూర్ణులు కావాలి. ఏదైనా సరే మీరు ఇల్లు ప్రారంభించిన తర్వాత మీరు అలాగే ఉన్నారనుకోండి, ఫిల్లర్ చేసి నాకు ఇలాగే బాగుందని అనుకుంటే ఎలా ఉంటుంది కదా. ఎండకి ఎండాల, వానకి తడవాల, చలికి వనకాల, ఇవన్నీ చేయాలి. ఎప్పుడు ఆ పని అలాగే ముగిస్తే, అలాగే పెట్టినాం అనుకోండి, ఆ పని సంపూర్ణంగా చేసామనుకోండి, ఇల్లంతా పూర్తి చేసామనుకోండి, దాంట్లో గృహప్రవేశం చేసి హ్యాపీగా ఉంటాం. అంటే ప్రారంభించిన వ్యక్తి ప్రారంభించినట్టుగా ఉండకూడదు. ఏం చేయాలి మరి? సంపూర్తి చేయాలి. అందుకనే ప్రసంగిలో ఒక మాట ఉంది, ఆ మాటను ఆలోచించేద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, అది చక్కని మాట అండి ఇది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం ఏమంటున్నాడంటే, ఎవరు రాస్తున్నారు ప్రసంగి గ్రంథం? ఎవరు అంటే జ్ఞానవంతుడు కదా. జ్ఞానవంతుడు మాటలు ఎలా ఉంటాయి చెప్పండి? జ్ఞానయుక్తముగా ఉంటాయి. అదే మాట చెప్తూ ఏమంటున్నారంటే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నారంటే, కార్యారంభం కంటే, కార్యారంభము కన్నా అంటే అర్థం ఏంటి? కార్యారంభము అంటే ఒక పని ప్రారంభించటం కన్నా, తర్వాత ఉంటాడు ఏమంటున్నాడు? కార్యాంతము మేలు. కార్యాంతము వేలు. ఆ పనిని ప్రారంభించటం కన్నా పనిని ముగించటం మేలు అంటున్నాడు. అర్థమవుతుంది ఈ మాటలు? కార్యారంభము కన్నా, పని ప్రారంభించటం కన్నా పని ముగించటం మేలు. కానీ చాలామంది జనవరి 1 రాగానే ఎన్నో పనులు పెట్టుకుంటారు కదా, ఎన్నో గోల్స్ పెట్టుకుంటారు. కొంతమంది మందు తాగే వాళ్ళు ఉంటారు అనుకోండి, ఈ సంవత్సరం నుంచే నేను ఏం చేయాలి, ఈ సంవత్సరం నుంచేనా మందు మానేయాలనుకుంటున్నాను. కానీ నెక్స్ట్ రోజే స్టార్ట్ చేస్తారు మరలా. ఇప్పటి నుంచి మనం కూడా క్రైస్తవులు ఎలాగ అనుకుంటారంటే, ఇప్పటి నుంచి జనవరి 1 వచ్చింది, ఇంకా ఇప్పటి నుంచి నేను ఇతను చెడ్డ మాటలు మాట్లాడకూడదు అంటారు. మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా తిట్టారనుకోండి, వెంటనే వచ్చేస్తుంది. ఇంకా నువ్వేమనుకుంటున్నావు? ప్రారంభిస్తున్నాం మనం, కానీ దాన్ని ముగించట్లేదు. అంతేనా? ఇప్పుడు నుంచి సక్రమంగా ఈ జనవరి 1 నుంచి సక్రమంగా నేను ఆరాధన కార్యక్రమానికి వెళ్ళాలి, ఏ రోజు మిస్ కాకూడదు అని అనుకుంటాం. కానీ 2 వారాల లోపలే మనం మిస్ అయిపోతాం. కనపడుట లేదని పేపర్లో వేయలేం అప్పుడు కదా. అంటే మనం ప్రారంభిస్తున్నాం, బాగానే ఉంది. కానీ దేవుడు ఏమంటూ, ప్రారంభం అనేది ముఖ్యం కాదు, ముగించడం ముఖ్యం. ఇంటిని ప్రారంభించడం కాదు, దాన్ని ముగించడం ముఖ్యం. అంతేనా? ముగిస్తేనే కదా ప్రతిఫలం ఉండేది. అందుకని దేవుడు కూడా ఈ సృష్టిని ప్రారంభించినట్టుగా ఉండలేదు, దాన్ని ముగించాడు. అంటే దేవుని గుణగణాలలో కూడా మనలో ఏముండాలి? అలాంటి లక్షణాలే ఉండాలి. అందుకనే కార్యారంభము కన్నా కార్యాంతము మేలు అంటున్నాడు. అంటే దేనిలో ఉన్న
ఆలోచన, వాక్యము ఎంత లోతులైనదో తెలుసా? ఎవరు రాస్తున్నారు ఈ మాటలు? జ్ఞాని అయిన సొలొమోను గారు అంటే అసలు ఎంత జ్ఞానమో తెలుసు అతనికి. మనం ప్రార్థన చేస్తే అన్నీ అడుగుతాం, అన్నీ వద్దనుకుని అడిగిన వ్యక్తి సొలొమోను గారు మాత్రమే. ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. మనం ఏమడుగుతాం చెప్పండి? ప్రతి ఒక్కరు, మనమందరం ఏదో ఒక రోజు అడుగుతూనే ఉంటాం కదా, ప్రభు నాకు ఇది ఇవ్వు. ఇంకా కొంతమంది ఎలా ప్రార్థన చేస్తారంటే చాలా చిన్ని విషయాలు కూడా అడిగేస్తుంటారు. అవి చిన్నవి. కొంతమంది ఎలా ప్రార్థన చేస్తారో తెలుసా? బాగా ఆలోచన చేస్తే అందరి ప్రార్థన దేవుడు ఆలకించడు. మరలా తెలుసా, అందరి ప్రార్థన ఆలకించడు. చివరికి మోసే ప్రార్థన కూడా ఆలకించలేదు తెలుసా మీరు? మోసే మహానుభావుని ప్రార్థన ఆలకించలేదంటే మన ప్రార్థన ఆలకిస్తాడేంటి? అవునా? మనం అప్పుడు ఎలా ప్రార్థన చేస్తాం? దేనికి ప్రార్థన చేస్తాం తెలుసా? మనం ఒక ఆవిడ ప్రార్థన చేస్తేనేమని తెలుసా? మా రాకపోకలి యందు నాకు తోడుండు ప్రభువా అని ప్రార్థన చేసి, మంచిదే, చెయ్యొద్దని కాదు నేను చెప్పేది, చెయ్యాలి. కానీ దేని చేస్తున్నారు జనాంగం? ఎక్కడికి వెళుతుందో తెలిసే ఈవిడ బైబిల్ పట్టుకొని చర్చికి కాదు, ఫోన్ తీసుకొని హ్యాండ్ బ్యాగ్ వేసుకొని ఎక్కడికి వెళ్తుందో తెలిసే ఈవిడ సినిమా చూడడానికి వెళ్తుంది ఆవిడ. తెలుసా మీకు? ఒక ఆవిడ ప్రార్థన చేస్తుంది. ఎందుకు తెలుసా? ఏమో చాలా భక్తిపరులారేమో అనుకున్నాం. తర్వాత చూస్తే ఆవిడ ఎక్కడ కనపడిందంటే సినిమా థియేటర్ దగ్గర కనపడింది. అంటే ప్రార్థన ఎందుకు చేస్తున్నాం మనము? ప్రభువా ఈరోజు నేను సినిమాకి వెళ్తున్నా. మన ప్రార్థన ఎలా ఉంది? కొంతమంది ప్రార్థన, ప్రభువా మేము ఈరోజు సినిమాకి వెళ్తున్నాం, మేము తిరిగి వచ్చేంత వరకు మాకు తోడు, నీడ, ఇంకా కొన్ని సెక్యూరిటీగా మనకు కావాలని కోరుకుంటాం. దేనికి? అక్కడికే దేవుడు చుట్టూ కంచేయాలంట మళ్ళా, అది కదా. అంటే తండ్రి అయిన దేవుడు ఇప్పుడు ఏం చేయాలంటే నీ గురించి, ఆవిడ గురించి, అంటే మొత్తం నువ్వు ఎక్కడికి వెళ్తే నీ అంటే రాయాలి. ఇప్పుడు రావాలా తండ్రి. నువ్వు సినిమాకి వెళ్తుంటే ఆయనకు నువ్వేం చేస్తావు? సినిమాకి ఆయన ప్రార్థన చేస్తున్నావు. అసలు ప్రార్థన ఎంత విలువైనదో ఈనాటి జనాంగానికి అర్థం కావట్లేదు కదా. కాబట్టి మనము ప్రారంభిస్తున్న మనము ముగించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అందుకని యేసుక్రీస్తు వారు మనకు ఉదాహరణ కనపడుతున్నాడు. తండ్రి అయిన దేవుడే మనకు ఉదాహరణ కనపడుతున్నాడు కదా. కాబట్టి మనం అలా బ్రతుకుతున్నామా? బాప్తిసం తీసుకున్న ప్రారంభంలో బాగా ఉంటున్నాం, కానీ కొన్ని రోజులు పడిపోతున్నాం. అంటే అర్థం ఏంటో తెలుసా? మనము సంపూర్ణంగా కాలేకపోతున్నాం. ఆలోచించాలి మనం. కానీ బైబిల్లో తండ్రిని దేవుడు కనబడుతున్నాడు, యేసుక్రీస్తు వారు మనకు కనబడుతున్నారు. మనకు బైబిల్లో దేవుళ్ళు కాకోకుండా మనుషులైన వారు కూడా మనకు కనబడుతున్నారు, భక్తులైన వారు. ఎవరు? ఒక ఉదాహరణ ఒకటి చూసుకొని మనం ఊహించేసుకున్నాం. ఏంటనంటే భక్తులు బైబిల్లో చాలామంది మనకు ఉన్నప్పటికీ ఒక భక్తులు మనకు కనపడతాడు. ఎవరు అని అంటే నోవాహు గారు. అవునా? దేవుడు ఏం చెప్పాడు ఆయనకి? ఓడను తయారు చేసుకో అని చెప్పాడా లేదా? ఆయనకంటూ ఒక పని దేవుడు అప్పగించాడు. అప్పగించిన ఆ పనిని పూర్తి చేశాడా లేకపోతే సగం కట్టి వదిలేశాడా చెప్పండి? పూర్తి చేశాడా? చేశాడు. బైబిల్లో ఒక అదే మాటను ఆలోచించేద్దాం. ఆదికాండం నోవాహు గురించి అంటున్న మాట ఏంటనంటే, ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయము 21వ వచనం నుంచి ఆలోచించేద్దాం. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికి ఆహారమగునని చెప్పిన తర్వాత నోవాహు ఆలోచించాలి. ఇక్కడ ఏమని చెప్తానంటే నోవాహు గురించి. నోవాహు ఎట్లు చేసెను?
అట్లు, తినేట్లు కాదు మరలా. అట్లు అనగానే ఏంటివి? అట్లు అంటే పైన చదివితే అర్థమవుతుంది. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో అలా చేశాడని అర్థం. దేవుడు నోవా గారికి ఒక పనిగా అప్పగించాడు. ఏ పని? మీరు అంటే కుటుంబాన్ని కాపాడుకోవడానికి మీరు ఏం చేయాలి? ఒక ఓడను తయారు చేసుకో అని చెప్తాడు. ఆయన మొత్తం ఏ చెట్టు కూడా చెప్తాడు, ఎంత కొలతదో చెప్తాడు, ఏమి వాడాలో దానికి ఒక దాన్ని పూయమంటాడు కదా, ఒక కెమికల్ని. అప్పట్లో మన ఇప్పట్లో ఫెవికాల్ అంటాం కానీ ప్రతిదానికి అప్పట్లో వాటర్ ప్రూఫ్. అది ఏంటి? కీలు కదా. ప్రతిదాన్ని దేవుడు చెబుతాడు. అదే ప్రకారంగా యథాస్థితిగా నోవహు గారు చేస్తారు. అందుకని దేవుడు ఏమంటున్నా తెలుసా? దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడా, అలాగే ఉంచాడా? అంటే అర్థం ఏంటి? ఈయన కూడా దేవుడు చెప్పిన పనిని ఏం చేశాడు? సంపూర్తి చేశాడు, పరిపూర్ణంగా ఆ పనిని చేశాడు కదా. అంటే నోవాహు గారు మనకు ఉదాహరణ. ఓడ కట్టుకోమన్నాడు, ఓడ కట్టుకున్నాడు. ఎందుకు కట్టుకోమన్నాడు ఆ ఓడనంటే మీ కుటుంబం అంతా కూడా రక్షింపబడాలి. ఎందుకు రక్షింపబడాలి? ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఏమవుతుంది తెలుసా? సమాధి, జల సమాధి కాబోతున్నది. కానీ ఆనాడు ఎంతోమందికి నోవాహు గారు చెప్పాడా లేదా చెప్పండి? చెప్పి ఉంటాడు. ఎందుకంటే పక్కవారిని అంటే దేవుని నమ్మిన వ్యక్తి పక్కవారిని పోగొట్టుకోవాలని ఎప్పుడు ఆశించడండి. ఏదో విధంగా అతని దేవుని తీసుకుని రావాలి. ఎందుకంటే ఆయనకి తెలిసిపోయింది ఇంకా ఏమని, ఇంకా జలప్రలయం రాబోతుంది, అందరూ చచ్చిపోతారు ఇక అని ఆయనకు తెలిసిపోయింది కదా. వాళ్ళ స్నేహితులు ఎన్నోసార్లు పిలిచింటాడు కదా, వారి బంధువులు ఎన్నోసార్లు పిలిచింటారు కదా. కానీ వాళ్ళు వచ్చారా? రాలేదు. కానీ పిలిచిన అసలు వారు రాలేదు. ఇంకేమొచ్చింది? జలప్రలయం వచ్చింది. అందరూ నాశనం అయిపోయారు. ఎంతమంది రక్షింపబడారు? కృప 8 మంది రక్షింపబడ్డారు. అంటే దేవుడు చెప్పిన పనిని ఏం చేశాడు నోవహు గారు? సంపూర్ణముగా నెరవేర్చాడు. అంటే మనకు కూడా దేవుడు ఒక పనిని అప్పగిస్తున్నాడు. ఏంటా పని? దేవునికి సేవ చేయడమే మనకున్న పని. మనకు గురి పరలోకం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే క్రీస్తులా బ్రతకాలి. అవునా? అలా బ్రతికితే చనిపోయేంత వరకు కూడా ఆ అందుకని మోషే గారు గురించి ఒక మాట అంటాడు కదా, నా ఇల్లంతిట్లో. అంటే చనిపోయేంత వరకు కూడా ఆయన నమ్మకంగా బ్రతికాడు, పరిపూర్ణంగా బ్రతికాడు ఆయన. అందుకని నమ్మకం అనే ఆయన బిరుదైన సంపాదించాడు. అంటే ఈ భక్తులనే జీవితాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు చెప్పినట్టుగా వారి పనిని సంపూర్ణంగా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి వీటి ద్వారా మనమే నేర్చుకోవాలి అనంటే మనము కూడా ప్రారంభించిన పనిని సంపూర్ణముగా ఉండాలి, నెరవేర్చాలి. ఒకసారి ఆలోచించేద్దాం. ప్రారంభంలో ఉన్న మన యొక్క బలము ఇప్పుడు అలాగే ఉందా? బాప్తిజం తీసుకుంటున్న అప్పుడున్న ఆ యొక్క బలం, ఆ యొక్క ఆలోచనలు, ఆ తలంపులు, ఆ యొక్క లోపల ఉన్న అగ్ని అంటారు కదా, ఇది చేయాలి 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 ఆసక్తి ఇప్పుడు కూడా మనలో అలా కనపడుతుందా చెప్పండి? ఆరిపోతుందా? అందుకని బైబిల్లో ఒక పత్రికలో అంటాడు, ఆత్మను ఆర్పకండి అంటాడు భక్తుడు. మనలో ఆత్మను నిదానంగా ఆర్పేస్తూనే ఉన్నామండి. నిదానంగా నీళ్ళు చల్లబోస్తూ ఆర్పేస్తున్నాం. కాబట్టి దేవుడు మనకు చెబుతున్నాడు, నేను పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులు కావాలి. ఎందుకంటే ఆ లోకానికి రావాలంటే మీరు పరిపూర్ణులు కావాలి. అందుకనే బైబిల్లో ఎంతోమంది భక్తులు చాలా విషయాలు మనకున్నాయి. ఇంకొక మాటను నోవా గురించి మరొక మాటను మాట్లాడతాడు. అదొక వచనం చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని ఆలోచించేద్దాం.
విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను చూచి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అంటే ఇక్కడ కొత్త నిబంధనలో కూడా ఎవరి గురించి రాస్తున్నాడు? ఇక్కడ నోవాహు గురించి. అంటే నోవాహు గారు ఏ విధంగా బ్రతికాడో మనకు బైబిల్ ఎన్నోసార్లు మనకు చెప్పడం జరుగుతుంది. భక్తులైన వారు చాలామంది మాట్లాడతారు ఆయన గురించి. అంటే ఏ విధంగా అయితే ఆయన ప్రారంభించిన పని ముగించాడో అలా కూడా మనం కూడా ఇప్పుడు ఈ హెబ్రీయుల పత్రికలో రాస్తూ మనకు బోధిస్తున్నాడు. ఇప్పుడు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన ఎలాగ బ్రతికాడో మీరు కూడా అలాగ బ్రతకండి అంటున్నాడు. ఏమంటున్నాడు కింద? అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు ఆయన. దేనికి వారసుడు అంటే ఆయన నీతికి వారసుడు అయ్యాడు. కాబట్టి మనం పరలోకానికి వారసులు కావాలి అని అంటే మనము భూమి మీద పరిపూర్ణులు కావాలి. కాబట్టి ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. నేను పరిపూర్ణులుగా అవ్వగలుగుతున్నానా? వాక్యంలో ఎదుగుతున్నానా? పరిపూర్ణ కావాలంటే అర్థం ఏంటి? రోజు రోజుకు మనము ఎదుగుతుండాలి. వాక్య విషయంలో, పాటల విషయంలో, ప్రార్థన విషయంలో, ఒకరికి ప్రేమ చూపించే విషయంలో, వీటన్నిటి విషయంలో ఎదుగుతూ ఉంటే నువ్వు పరిపూర్ణతకు దగ్గరగా అవుతున్నావు. ప్రారంభంలో ఒకరిని దూషించే మాటలు ఉన్నాయి, ఇప్పటికి కూడా అలాగ ఉన్నాయంటే మనం ఎదగట్లేదు అని అర్థం. అంతేనా? కాబట్టి ఒక్కసారి మనం పరిశీలించుకుందామండి. అందుకనే ఈ అంశం పేరు ఏంటంటే సంపూర్తిలోని పరిపూర్ణత. అర్థమైందా? సంపూర్తిలోని పరిపూర్ణత. కాబట్టి మనం ప్రారంభించాం మన ఆత్మీయ జీవితాన్ని. మనం ఏం చేయాలి? దాన్ని ముగించాలి. అది యేసుక్రీస్తు వారు చేశారు. శారీరకంగా నోవాహు గారు కూడా అక్కడ చేశారు. కాబట్టి మనం ఆత్మీయంగా మనము యేసుక్రీస్తు వారిలాగా మరణించాలి. తర్వాత దేవుడున్న లోకానికి మనం వెళ్ళాలి. కాబట్టి విన్న మాటలు ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. మనం పరిపూర్ణ కావడానికి ఎదగాలి, ప్రయత్నము చేయాలి. కాబట్టి విన్న విషయాలను బట్టి నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు ఘనమైన, శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. తండ్రి, ఇంతవరకు కూడా ఎన్నో మాటలు తండ్రి మేము ధ్యానించాము తండ్రి. ధ్యానించుకున్న మాటలు తండ్రి మా హృదయమైన పలక మీద తండ్రి దాన్ని ముద్రించుకొని ప్రతిరోజు దాన్ని ధ్యానించుకునే భాగ్యం మాకందరికి దయచేస్తారని వేడుకుంటున్నాం నైనా. తండ్రి, ఈరోజు విన్న మాటలను బట్టి మా జీవితాన్ని మలుచుకున్నటకు కృప దయచేయండి తండ్రి. ఈ సమయంలోనైనా తండ్రి సంఘస్థుల గురించి, అందరి గురించి ప్రార్థన చేస్తున్నాను. నేను సంఘంలో బలహీనులుగా ఉంటున్న వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. బలహీనులుగా ఉన్నవారు తండ్రి బలవంతులుగా కావడానికి కృప దయచేయండి. బలవంతులుగా కావాలంటే మీ యొక్క వాక్యమే మాకు ఆధారం. వాక్యమనే ఆ యొక్క తండ్రి ఖడ్గాన్ని మేము పట్టుకుని తండ్రి మేము బలవంతులుగా కావడానికి కృప దయచేస్తారని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.